ఫస్ట్ టఫ్ మీరు ఉంటది. చాలా కాలం ఈ ట్రైనింగ్ కోసం నా కోసం వెయిట్ చేసి మీరు 10 రోజులు 15 రోజులు లేట్ అయింది ఇక్కడికి వచ్చింది. అవును సార్. ఎట్లా వచ్చారు సార్ ఇది మీరు అసలు? అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకున్నారు సార్ మీ దగ్గర ముందు. ఉమ్, సో వాళ్ళు ఏంటంటే మెయిన్ కొంచెం వాడికి బాగా అర్థమైంది సార్. అంటే వాడు కొంచెం ఏజ్డ్ క్యాండిడేట్ కూడా. ఉమ్, సో నేను వాడికి అర్థమైందంటే మోస్ట్లీ నాకు కొంచెం ఇంకా ఈజీగా అర్థమవుద్దని. ఉమ్. సో నేను అందుకే కొంచెం వెయిట్ చేశాను సార్. సో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయిందండి మీకు? నాకు అంటే కరెక్ట్గా ఈజీగా అనిపించింది సార్. అంటే కొంచెం నేను ఏపీఐఆర్ మీద ఎక్కువ పని చేస్తాను సార్ నార్మల్గా. ఉమ్, అంటే నేను ఎండ్ యూజర్ కింద పని చేస్తాను సార్. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేటికి బాగానే ఉంది సార్. అర్థమైంది సార్ బాగా. ఉమ్, సో కాన్ఫిగరేషన్ కూడా కొంచెం ఫస్ట్లో టఫ్ ఉంటుంది అనుకున్నాను, కానీ తను వెళ్ళే కొద్దీ కూడా ఇట్ ఉమ్, డిపెండ్స్ ఆన్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చే ప్రొవైడ్ బట్టే మనం చేయాలి సార్ ఉమ్. ఎవ్రీథింగ్. సో ఆల్ గుడ్ సార్. ఇప్పుడు అయితే బాగా అర్థమైంది సార్. టెస్టింగ్ ఒక్కటే కొంచెం నేను కరెక్ట్గా వచ్చి మనం ఇప్పుడు మీకు ఎలా ఎగ్జిక్యూట్ అయిందో నాకు ఎగ్జిక్యూట్ అయితే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఉమ్, ఉమ్, సో ఓకే, ఆల్ సెట్ అన్నట్టు. ఉమ్. తర్వాత ఏంటంటే మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి సార్ మొత్తం అంటే ప్రాజెక్ట్ మీద. ప్రాజెక్ట్ చేయటం ట్రైనింగ్ కి ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఏం డిఫరెంట్ అనిపించింది? ఆ, అంటే ఇది అంటే మోస్ట్లీ కొంచెం రియల్ టైం టైప్ వచ్చింది సార్ ఎక్స్పీరియన్స్. ఉమ్, అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనం ఫస్ట్ నుంచి అంటే స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఉమ్. ఈ ప్రాజెక్ట్ తో చేయడం వల్ల నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్స్ కి అది ఎలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇండివిజువల్ గా ప్రాజెక్ట్ అసైన్ అయితే మీరు చేయగలరా? ఎస్ సార్. కాన్ఫిడెన్స్ ఎస్ కాన్ఫిడెన్స్ ఉంది సార్. అది అదే ఎస్ సార్. మోస్ట్లీ ఇప్పుడు ఇవే కదా సార్, ఎక్కడికి వెళ్ళినా యూనివర్సల్ ఇదే కదా మోస్ట్లీ. సో దీనివల్ల అయితే ఇండివిజువల్ గా అంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్, ప్రాజెక్ట్ లో ఎలాగో ఒకలా ఉంటారు ఫీకో క్యాండిడేట్ అన్న వాళ్ళు, సింపుల్ ఫైనాన్స్. సో అంటే మనమే ఉంటాం, ఉండొచ్చు, పెద్ద ప్రాజెక్ట్ లేదు ఇద్దరు ఉండొచ్చు. వర్క్ సాగ్రిగేట్ చేసుకుంటారు. సాగ్రిగేట్ చేసుకుంటారు. సో ఎలా అయినా కూడా మన వర్క్ మనమే చేసుకోవాలి, వ్యాలిడ్ మనమే చేయించుకోవాలి. డెఫినెట్లీ మన వర్క్ ని ఎవరు మానిటర్ చేయరు, లాస్ట్ లోనే తెలుస్తుంది అందరికి. ఎస్. సో ఈ లోపు మనం ఎంత వరకు అయితే అంతవరకు చూసుకోవాలి సార్ ఈ వర్క్ అంతా. సో ఇదంతా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా నేర్చుకోవడానికి. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఫస్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ కన్నా ఇంప్లిమెంటేషన్ మనకు వస్తే మాత్రం బెనిఫిట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇంప్లిమెంటేషన్. ఎస్ సార్. ఇంప్లిమెంటేషన్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలో తెలుస్తుంది. అవును సార్. ఎస్ సార్. అంటే మనకి క్లయింట్ తో మాట్లాడి వాడి సాటిస్ఫై అయితే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సార్. ఆ ట్రైనింగ్ నేర్చుకున్న ఫైనల్ గా మీకు ఏమనిపించింది? నేను జాబ్ చేయగలను, జాబ్ కొట్టగలను అనే ఫీలింగ్ కలిగిందా? ఎస్ సార్, షూర్ సార్. నేనైతే నేను ట్రై చేస్తాను సార్ పక్కా. నాకు ఇప్పుడు నాకు ఇక్కడ కమిట్మెంట్ జూన్ వరకు ఉంది సార్. అంటే నేను కొంచెం అకౌంట్స్ చేయడం వల్ల నన్ను 6 months కమిట్మెంట్ అడిగారు. అదంతా అకౌంట్ సెట్ చేసే లోపు నా టార్గెట్ వచ్చేటట్టుగా అదే సార్, మే జూన్ లోపు ఎలాగైనా ఒక వేరే జాబ్ సెట్ చేసుకోవాలని. సో బీజీసీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. అండ్ నేను అరౌండ్ 5 years ఒకే కంపెనీలో వర్క్ చేశాను సార్. సో వాళ్ళు కొంచెం అది కూడా ఓకే అన్నారు సార్. సో నేను ఎలాగో అకౌంట్స్ చూస్తాను కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఎస్ఏపీ అనేది యాడ్ అయింది సార్. సో నాకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది సార్. మోస్ట్లీ మీకు జూన్ లోపు గుడ్ న్యూస్ అయినా మీకేం చెప్తాను సార్. సార్ నెక్స్ట్ బ్యాచ్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి సార్, నేను రిఫర్ చేస్తాను. నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు ట్యూస్డే నుంచి అండి. సింపుల్ ఫైనాన్స్ సార్. సింపుల్ ఫైనాన్స్ ట్యూస్డే నుంచి. ఓకే సార్, షూర్ సార్. రేపు డెమో ఉంది, ట్యూస్డే నుంచి బ్యాచ్ 1 or 2 days అటు ఇట్లనే రావచ్చు వచ్చేసి బ్యాచ్ కి. ఓకే సార్. ఓకే సార్, నేను రిఫర్ చేస్తాను సార్ అన్నట్టు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. షూర్ సార్, థ్యాంక్స్. ఓకే.